నెంబర్ 4093 తక్కలపల్లి రవీంద్రరావు గారు. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష నమస్కారం. సభ యొక్క మొదటి ప్రశ్నకు లేదండి, బికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, సికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అధ్యక్ష ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ కౌన్సిలర్. అధ్యక్ష ఆనరబుల్ మెంబర్, అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. అధ్యక్ష, బీసీ కులాలకు సంబంధించి ఆత్మగౌరవ వేదికలు ఉండాలని, వారు కూర్చొని మాట్లాడుకోవడానికి, ఆ కులానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వెనుకబాటుతనం కానీ, ఇతరత్ర మాట్లాడుకోవడానికి వేదికల అవకాశాలు ఉండాలని గత ప్రభుత్వం ఆలోచించి హైదరాబాద్ నగరంలో కోకాపేట్లో మరియు ఉప్పల్ బగాయత్లో స్థలాలు కేటాయించడం జరిగింది. అధ్యక్ష, నిధులను కూడా కేటాయిస్తూ వారికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా మంజూరు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందు ఎన్నికల సందర్భంలో జిల్లా కేంద్రాల్లో కూడా మేము బీసీ కులాలకు సంబంధించి ఆ భవనాలు నిర్మిస్తామని, ఆదుకుంటామని అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం జరిగింది. అధ్యక్ష, ఈ మధ్యకాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2 కులాలకు సంబంధించి, ఏది గొల్ల కురుమలకు సంబంధించి భవనాలను కూడా ప్రారంభించడం జరిగింది. అధ్యక్ష, చాలా కుల భవనాలకు సంబంధించి నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వమని గౌరవ బీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరుగుతుంది. మొన్న ఈ మధ్యనైతే పెరక కులస్తులు కూడా వారిని కలిసి అడిగితే గౌరవ మంత్రి గారు నిధులు యాంచలు చేస్తామయ్యా, మరి నిధులు లేవు, ఇప్పుడైతే మేము నిధులను మంజూరు చేసే పరిస్థితి లేదని వారు చెప్పినట్టుగా ఆ కుల ప్రతినిధులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, పోనీ మేము చందాలు వేసుకొని ఒక రూమ్ అయినా కట్టుకుంటాం, ఆ రూమ్ కట్టుకోవడానికి అవకాశం అన్నా ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, లేదా కాస్త కరెంటు నీళ్ళు ఇవ్వండి అంటే కరెంటు నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అధ్యక్ష, అంటే మీరు సొంతంగా నిధులు సమకూర్చుకొని మేము కట్టుకుంటామనంటే కూడా అనుమతి ఇవ్వడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వాలు మారుతుండొచ్చు, వస్తుండొచ్చు, పోతుండొచ్చు, కానీ అలాంటి అణగారిన కులాలు వాళ్ళు ఒక ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా, సమావేశాలు పెట్టుకోవాలనుకున్నా, వాళ్ళ కులాల అభివృద్ధికి సంబంధించి ఒక బీసీ కుల నేత ఆ సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు ఉన్నారు, వారే పెద్ద మనసుతోటి ఏ స్థలాలైతే విలువైన స్థలాలు అధ్యక్ష నడిబొడ్డున ఆత్మగౌరవంతో అద్భుతంగా ఉండాలి, వాళ్ళ భవనాలు మనం గిరిజనులకి, ఎస్టీలకి మనం అద్భుతమైన భవనాలు నిర్మించినాం. అధ్యక్ష, చాలా ఓపెనింగ్ కూడా జరిగినాయి, చాలా కులాలకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటినీ మీరు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. అధ్యక్ష, అదే రకంగా జిల్లా కేంద్రాల్లో కూడా మీరు తప్పనిసరి కేటాయించాలి. మీరు ఇచ్చిన సమాధానం లేదండి, ఇది అప్లై కాదండి, మంజూరు అసలు డబ్బులు ఇస్తారా ఇయ్యరా, మంజూరు ఇస్తారా లేదా, జిల్లా కేంద్రాల్లో ప్రారంభిస్తారా లేదా, హైదరాబాద్లో ఉన్న స్థలాలు గతంలో మంజూరు చేసిన ప్రొసీడింగ్స్కి మరి డబ్బులు ఇచ్చి మీరు ఆదుకోవాలని, ఈ రకంగా తూతూ మంత్రంలాగా ఇది చేయడం సరైనది కాదని, వెనుకబడిన కులాలకు సంబంధించి అత్యంత కీలకమైన దీనిని ముందు కొనసాగించేలా మీ ప్రయత్నం ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, ఆనరబుల్ మినిస్టర్. పెద్ద మనసుతోటి పెద్ద ఆయన బీసీల గురించి మాట్లాడేందుకు ధన్యవాదాలు. కానీ ఒకసారి వాస్తవ పరిస్థితి కూడా తెలుసుకో అన్నగారు. గౌరవ సభ్యుడికి నేను వాస్తవ రికార్డు ప్రకారం తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాలుగా 95 కోట్లు కేటాయించి 10 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన అధ్యక్ష. దాంతో వాళ్ళు ఎందుకు సంఘాలు గుద్దుకుంటారో, బాగా మేము చేసినామని చెప్పుకుంటారో నాకు అర్థం కాలే. 10 సంవత్సరాల బీసీలకు సంబంధించి భవనాలకు సంబంధించి స్థలాలు కేటాయించినామని చెప్తున్నారు. స్థలాలు కేటాయించినప్పుడు స్థలంతో పాటు అక్కడ ఉన్నటువంటి నీటి సౌకర్యము, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అవన్నీ మీరు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. మీరేమో గొప్ప చెప్పుకొని చేస్తూ ఉన్నారు. ఎవరైనా, నేను కూడా ఒక బీసీ బిడ్డను, బీసీలకి తెలంగాణ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. తప్పకుండా వారి పట్ల పూర్తి శ్రద్ధ నాకుంది. ఆర్య కుటుంబస్తులకు సంబంధించిన మీటింగ్, వాళ్ళకి సంబంధించిన సమావేశం వెళ్ళినప్పుడు చెప్పిన తెలంగాణ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆర్థిక సంక్షోభం ఉంది, భవనాల నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరం చేయలేము, భవిష్యత్తులో తప్పకుండా చేస్తామని చెప్పి ఆ మాట ఇక్కడ వేదిక సభా ప్రాంగణం నుంచి కూడా మళ్ళొకసారి తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కుర్మ సంఘ భవనాన్ని వాళ్ళు కొంత స్వయంగా చేసుకొని కొంత
ప్రభుత్వం ఇచ్చిన ఈ 10 కోట్లలో వాళ్ళిద్దరు మాత్రమే ఆ నిధులు వినియోగించుకున్నారు. వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. దాని మీద మా కులం వాళ్ళు కూడా మమ్మల్ని 10 ఏళ్లలో ఉన్నోళ్ళను విమర్శించకుండా ఇప్పుడు విమర్శించే విధంగా కుట్రలు జరుగుతాయి. అదంతా ఓకే. ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్టు 42 భవనాలకు వీళ్ళు ల్యాండ్ కేటాయించారు అధ్యక్ష. మేమే ఆనాడే ఆపలేదే. 42 భవనాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అవి కల్పించినట్టయితే బాగుంటుండే. దాని తర్వాత ఈరోజు ప్రశ్న అడిగింది జిల్లాలకు సంబంధించి. జిల్లాల్లో ఇప్పుడున్నటువంటి ఆలోచనలు, ఎందుకంటే రాష్ట్రంలో ఇచ్చినవి పూర్తి కాలేదు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో అనేక కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి ఒక నిర్మాణాత్మకంగా ఉండాలి. ఏదో పైన పటారం లోన లోటారం ఇందులో ఊపర్ శర్వాణి అందరు పరిశాన్ అన్నట్టుగా ఆర్భాటానికి పోయే ఆలోచనతో లేం. పక్కడబందిగా ఉన్నటువంటి పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, నిధులు, వాటన్నిటికి సంబంధించి బలహీన వర్గాల పాత్ర, వాటికి ఉండేటువంటి షేర్ తీసుకొని ముందుకు పోతాం. ఇక వీళ్ళు ఇంకా సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి సరే క్వశ్చన్ ఇంకొక డిఫరెంట్ ఉన్నా దానిలో వీళ్ళు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష మొత్తం 10 సంవత్సరాల 8,000 కోట్లు కేటాయిస్తే బడ్జెట్లోనే 2,000 కోట్లు దానికి శాంక్షన్ ఇచ్చినారు. శాంక్షన్ ఇచ్చి ఖర్చు చేసింది 800 కోట్ల అధ్యక్ష. ఆ 800 కోట్లలో కూడా 600 కోట్లు 2023-24 అప్పుడు బీసీ బంద్ అప్పుడు, 2018-19 అప్పుడు 2,000 కోట్లు తప్ప 10 సంవత్సరాల బీసీల కొరకు బీసీ కార్పొరేషన్ బీసీ స్కీమ్ తరఫున ₹1 కేటాయించినట్టయితే నేను సభలో మీ ముందర ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏదైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. నేను మా ఫ్లోర్ లీడర్ సభానాయకుడు మధుసూదనాచారి గారు అన్నారు, వారిని కూడా నేను ఈ చర్చలు రమ్మని కోరుతా ఉన్నా. బలహీన వర్గాలకు న్యాయం వచ్చిన సంగతి లేదా తక్కలపల్లి రవీంద్రరావు గారు గౌరవ సభ్యులు వచ్చిన పర్లే. 10 సంవత్సరాల ఆర్భాటానికి అట్టహాసానికి ఏం తక్కువ లేదు అధ్యక్ష. నేను దాని గురించి నేను ఇలా విమర్శ చేస్తున్నాను. వారు మాట్లాడిన వారు చెప్తా ఉన్నా. నేనేదో వ్యక్తిగతంగా వరకు పైసలు లేవు ఏం లేవు అని ఇప్పుడు చెప్తాను. ఈ ఆర్థిక సంవత్సరం నేనే అసలు వాస్తవం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మా పార్టీలో నేనే అధ్యక్షుడు. తప్పకుండా మాకు కట్టుబడి ఉన్నాం. మేము ఇవాళ డిక్లరేషన్ సంబంధించి కూడా దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దానికి అనుగుణంగా క్యాష్ సర్వే జరుగుతూ ఉంది. ఒక ఎమ్మెల్సీ గౌరవ సభ్యురాలు కవిత గారు ఇచ్చిన ఇంకా చాలామంది ఇవ్వాల్సినటువంటి రాజకీయ పార్టీలలో చాలామంది సభ్యులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సమాచారం వాళ్ళు ఒకసారి వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రభుత్వం దృఢ సంకల్పంతో బలహీన వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ న్యాయం చేయాలని ఆలోచింది. వారికి సంబంధించిన విద్యాపరంగా ఉండేటువంటి అనేక మందికి న్యాయం చేసే విధంగా ఇలా మెచ్చార్జీలు పెంచడం, లేకపోతే ఇంకా రకరకాల మౌలిక సదుపాయాలు చేస్తాం. విద్య ప్రధానమైనటువంటి విద్యకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత విద్యకి ఇస్తా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో తప్పకుండా వారి ఆలోచన ప్రకారంగా మాకు ఒక బాధ్యత ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఎక్కడ కూడా డివియేట్ కావం. తప్పకుండా వారు పెద్ద మనసు చేసుకొని బలహీన వర్గాల సంక్షేమం గురించి మాట్లాడేది మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ 100%గా ఈ యొక్క మిగతా కుల భవనాలు అయితే 42 శాంక్షన్ చేశారు, ఇంకా కూడా చేస్తాం. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే మీరు ఏర్పాటు చాలా కాలంగా మున్నూరు కాపు లాంటి కార్పొరేషన్లు లేదా ఇతరత్ర అనేకమైన డిమాండ్ ఉండే వాళ్ళందరూ కూడా 8 కార్పొరేషన్లు ఇచ్చినాం. వాటికి నిధులు కూడా కేటాయిస్తున్నాం. ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితికి వచ్చే సంవత్సరానికి తేడా ఉంటుంది. బ్యాక్వర్డ్ క్లాస్ ఇస్ మై ప్రయారిటీ, మై గవర్నమెంట్ ప్రయారిటీ. రవీంద్రరావు గారు. గౌరవ మంత్రి గారు కాస్త ఒక మాట అనగానే ఆవేశానికి గురై చాలా మాట్లాడారు అధ్యక్ష. ఏదో కొత్త పార్టీ ఇప్పుడే అధికారంలోకి వచ్చిందంటేనేమో అర్థం ఉంది అధ్యక్ష. ఏడాదిలే కదా అని 57 సంవత్సరాల అధ్యక్ష వాళ్ళ పార్టీ అధికారం నుండి పరిపాలించింది. తీద్దాం మీ 57 సంవత్సరాల మీ పరిపాలన. బీసీల కోసం మీరు ఎంత డబ్బు కేటాయించారు, ఏ కులాలను అభివృద్ధి పరిచారు, మీ గౌడ కమ్యూనిటీకి ఏం చేశారు, యాదవులకు ఏం చేశారు, రజకులకు ఏం చేశారు, ముదిరాజులకు ఏం చేశారు సార్. నేను అదే సార్ అనేది వారన్నదాన్ని చెప్తున్నా. ఏదో బాగా బ్రహ్మాండంగా చేసినామని చెప్పుడు సరైనది కాదు. మేము అన్ని ఉన్న కొద్ది కాలంలోనే డిమానిటేషన్ ఎదుర్కొని, కరోనా ఎదుర్కొని, కొత్త రాష్ట్రమైనా మేము అనేక రకాలుగా మేము ప్రయత్నం చేసాం. విలువైన జాగల అధ్యక్ష ఒక్కొక్క కుల భవనానికి ఇచ్చిన కోట్లాది రూపాయల విలువైన జాగలు మేము ఇచ్చినాం. అరే డబ్బులు భవనం కట్టుకోవడానికి ఇవ్వండి, అది ఇవ్వండి అని అంటే మళ్ళీ గత ప్రభుత్వం ఏం చేసింది, మమ్మల్ని ఓడించారు. మీ మేనిఫెస్టో అన్ని తెలుసు, అన్ని తెలిసే మీరు హామీలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు అమలు పరచమని. నెక్స్ట్ ఒక నిమిషం మధుసూదనాచారి గారు తర్వాత మీరు చెప్పండి. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు పార్లమెంటు సభ్యులుగా పనిచేసిళ్ళు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు